బిగ్ బాస్ హౌస్ లోంచి ఎలిమినేట్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాజమండ్రి ఇంటికి వచ్చేసా. చాలా గొప్ప పని చేశావు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్ని చూసాను, నా మీద నెగిటివిటీ చూసాను, ట్రోల్స్ చూసాను. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నేను నెగిటివ్ అవుతాను నాకు ముందే తెలుసా, నేను వెళ్ళాను. కాకపోతే ఫేస్ గురించి ఇలా అవుతాయని నేను అనుకోలేదు. ఫేస్ మొత్తం చూపెట్టాను సార్ నాది. నేను అర్థం చేసుకోను, కొంతమంది ఫేస్ వాల్యూ అంతే. వేరే విషయాలకేమో నెగిటివ్ చేస్తారు అనుకున్నాను, కానీ ఇక్కడ ఫేస్ గురించి కొన్ని హెల్త్ ఇష్యూస్ నేను అక్కడ ఫేస్ చేయడం జరిగింది. ఏం రోగం ఏంటి? అన్నం తినంటే ఆకలిట్లేదు భయ్యా. బయటకు వచ్చి చూస్తే టీవీలో బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అండ్ నేను బయట లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు. లోపల హౌస్ లో కూడా చాలా బాగా మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవేమి కూడా వీళ్ళు చూపించలేదు. మీరు నన్ను నమ్ముతున్నారా లేదా? నేను నమ్మట్లా. నెగిటివ్ ఒకటో రెండో మాటలు అది మాత్రమే చూపించారు, పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్ లో 2 సార్లు వేసుకుని తాగుతారా? నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామని నన్ను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. మేము చెప్పింది మీకు అలా అర్థమైతే మేమేం చేయలేం సార్. అండ్ ఎలిమినేషన్ కి వేరే రీజన్ ఉంది, అది లాస్ట్ వీడియో ఎండ్ లో నేను చెప్తాను. అప్పుడు దాకా మేము వెయిట్ చేయాలా? హౌస్ లో నేను ఫేస్ చేసింది చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్, లోపల కిడ్నీలు పేలిపోయేలా ఉన్నాయి సార్. చాలా హై ఫీవర్ ఉంది, థైరాయిడ్ ఉంది, టాన్సిల్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపల. ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా వాసిపోయాయి. నీ ఒంట్లో లేని రోగం పేరు కూడా చెప్పు. ఫిట్స్ లేవు సార్, ఎక్స్పెక్టింగ్ సూన్. అప్పుడు దాకా ఉందామనే. నెక్స్ట్ నాకు లగ్జరీ ఫుడ్ బడ్జెట్ ఇవ్వడం వల్ల నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంటే నేను అసలు అది తినకూడదు. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే. ఆ పట్టు పరికిని లంగా జాకెట్ వేసుకున్న రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్ చాలా రౌండ్ ఉండి ఇంత లావుగా ఉంది. ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? అండ్ ఇప్పుడు ఫేస్ చూస్తే ఇక్కడ జా లైన్, ఆ రోజు జా లైనే లేదు. ఇక్కడ చూడండి, అబ్బాయి ఎలా పడిపోయాడేంటి? పడిపోరా మరి. అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మందం చూసి. అండ్ లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటది. అండ్ ఇట్ సైడ్ మాత్రం అసలు నాకు జా లైన్ ఇలా తెలుస్తుంది. వీడు మన కష్టం ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాపం. ఇందులో ఫేక్ చేయడానికి ఏం లేదు, ఎడిటింగ్ చేయడానికి ఏమీ లేదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. మొత్తం తినాలేమో, ఇది నా ఫస్ట్ టాస్క్, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి అని వామిటింగ్స్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చాను, మళ్ళీ తింటున్నాను. దున్నపోతులా తిని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, అంత బలవంతంగా తినదు, మీరు ఎంత కావాలంటే అంత సరిపడా తినండి అని చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి నేను లిమిట్ గా ఆర్డర్ చేసుకోవడం స్టార్ట్ చేశా. 2 ప్లేట్ పూరి, 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ వడ, 2 ప్లేట్ చపాతి. అంతా అయిపోయిన తర్వాత 1 లీటర్ పాలు, 1 లీటర్ హార్లిక్స్. బాబు నువ్వు ఆర్డర్ ఇచ్చావా, మెనూ చదివావా? బట్ నేను ఆ రోజు ఎంతైతే ఫుడ్ తిన్నానో మొత్తం అంతా, ఆ తర్వాత రోజు నుంచి నాకు ఫుల్ లూజ్ మోషన్స్. అందుక ఇందాక నుంచి దొడ్లో చెంబట్టుకు తిరుగుతున్నావు. గొంతంతా రాసుకుపోయి, త్రోట్ అంతా పాడైపోయి, ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. దాని తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోవడం వల్ల నాకు టాన్సిల్స్ ఉన్నాయన్నమాట. ఒరే గంపు సన్నాసులారా, ఒకడికేమో షుగరు, ఒకడికేమో ఫైల్స్, ఒకడికేమో పక్షపాతం, మిమ్మల్ని పెట్టుకుని ఫైటింగ్ వెళ్తున్నాను రా. దానివల్ల లెఫ్ట్ రైట్ ఇదంతా ఫుల్ వాసిపోయి బాల్ అలా కాకుండా ఫుల్ చబ్బీగా రౌండ్ గా అయిపోయింది. బస్తాలాగా, ఆవిరి కుడువులాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని ఇప్పుడే తెలుసుకున్నా. సో హౌస్ లో ఒక టాస్క్ జరిగింది, అందులో నాకు నెత్తి పగిలిపోయింది లిటరల్లీ. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. ఆ రోజు కూడా నేను మెడికల్ రూమ్ కి వెళ్ళాల. ఆ రోజు నాకు ఫుల్ హై ఫీవర్ వచ్చింది. అసలు మీకు సంగతి తెలుసా, నిన్నటి నుంచి 1 or 2 ఫీవర్. నా పక్కన సుమన్ గారు కానీ ఇంకెవరైనా కూర్చుంటే వాళ్ళకి వేడి సెగలు నా కళ్ళల్లోంచి అన్నా సరే వేడి సెగలు తగిలేవి. అంత వేడి ఉందా? లూజ్ మోషన్స్ చేసుకుని హై ఫీవర్, ఇంకా థైరాయిడ్, ఇంకా టాన్సిల్స్, ఇవన్నీ ఒకేసారి. ఇంకా చాలా దారుణం, ఇంకా పాడైపోతున్నా. ఆ టైంలో నేను మెడికల్ రూమ్ కి వెళ్ళి 2 weeks కి నాకు టాబ్లెట్స్ ఇచ్చారు. ఇలా అంటున్నాను ఏమనుకోకే, ఆవిడ ఇంట్లోకి బదులు పర్మనెంట్ గా హాస్పిటల్లోనే ఉంచేయండి.
కొత్త డాక్టర్ల కోచింగ్ అయినా ఉంటది. అయినా సరే ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకుని కూడా నేను బయటకు చూపించకుండా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. రోగాలను అవార్డులో ఫీల్ అవుతాడు ఏంటి? నేను కొన్ని మీమ్స్ చూసా, నేను స్నాప్చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ ని అని. అది నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. చూడండి నా ఫేస్ ని చూడండి. నా వల్ల కాదమ్మా, నా వల్ల కానీ కాదు. ఇందులో ఎడిటింగ్ ఏముంది? ఫోటోలో అయితే ఎడిటింగ్ అంటున్నారు, వీడియోలో నేను ఎడిటింగ్ ఎలా చేయగలను చూడండి. వీడియోలో ఎడిటింగ్ చేస్తానా? నా చెవులో పెద్ద కాలీఫ్లవర్ ఏమైనా కనపడుతుందా నీకు? స్నాప్చాట్ లో ఎడిటింగ్ చేస్తా అని చాలా మంది అంటున్నారు. నాకు స్నాప్చాటే లేదు, స్నాప్చాట్ యూజ్ చేయడం కూడా నాకు రాదు. అవునా? నిజంగానా? స్కిన్ టోన్ కూడా ఈ అమ్మాయి ఫేక్ చేసింది, స్కిన్ టోన్ వైట్ కాదు ఈ అమ్మాయి, అది ఇది అని అన్నారు. ఇప్పుడు వైట్ గా లేనా? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్డ్ గా కనపడితే. నేను హైదరాబాద్ వెళ్తే నాకు వాటర్ చేంజ్ వస్తుంది. వాటర్ చేంజ్ వల్ల నాకు గజ్జి తామర నా మీద నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేయడానికి నన్ను తీసుకొచ్చారా అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క పాజిటివిటీ లేదు అక్కడ. నేను చేసే మంచి పనులు చాలానే ఉన్నాయి, ఒక్కడు కూడా బయట పెట్టలేదు నాకు ఇక్కడ. ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. చక్కగా జిమ్ డైట్ అన్ని చేసుకునే మనిషిని సడన్ గా నేను అక్కడికి వెళ్ళి నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి? ఫుడ్ టాస్క్. నేను అక్కడ తినడానికి వెళ్ళాను. అది ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను అప్పటికప్పుడే వెంటనే లావ్ అయ్యానని చెప్పట్లా. నేను ఇంటికి వచ్చి లిటరల్లీ వెయిట్ చెక్ చేసుకుంటే నేను భయ్యా అదేంటి భయ్యా వెయిట్ అలా పెరిగిపోతుంది? స్క్రీన్ లో ఇంత దారుణంగా లావుగా కనిపిస్తున్నాను అండ్ ఇక్కడికి వస్తే ఇంత సన్నగా కనిపిస్తున్నాను. మొత్తం వాళ్ళందరూ షాక్. అసలు వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఫీజే కొట్టేయింది. లిటరల్లీ షాక్ అయ్యారు వాళ్ళు. కెమెరా టు కెమెరా చాలా డిఫరెన్స్ ఉంటది. స్క్రీన్ లో మనం ఖచ్చితంగా వేరేగా కనిపిస్తాము. అలా కవర్ చేశారా? సూపర్ లుక్ సార్. మీమ్స్ వేసిన వాళ్ళని, ట్రోల్స్ వేసిన వాళ్ళని నేను అస్సలు ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏమేమి దొరుకుతుందా, నేను ఏమేం చేయాలన్నట్టు వాళ్ళు చూసుకుంటారు. ఊర్ల ముందు జోకేనికి రెడీగా ఉంటాడు, మటన్ షాప్ ముందు కుక్క లెక్క. ఏమో చాలా మంది సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు, నాకు అలా రాదు. నాకు ఏది ఉంటే అదే స్ట్రైట్ గా మాట్లాడేస్తా, స్ట్రైట్ గా అనిపించింది చెప్తా. నేనేది ఆలోచించి మాట్లాడు, అందుకే అందరూ డబ్బులు తింటాడు. నేను కూడా యాక్టింగ్ చేసేసి చిన్నపిల్లల కిడ్లా మాట్లాడేసి మంచిదాన్ని అయిపోవచ్చు. నాకు అలా రాదు. ఇంతకీ ఏమొచ్చు మనకి? సార్ నెగిటివిటీ అయితే అయిపోని, పాజిటివ్ అయితే అయిపోని, ఏదైతే అయిపోని. బాగా తెగించేవరా నువ్వు? నాకు ముందే తెలుసు నేను నెగిటివ్ అయిపోయి వచ్చేస్తాను అని. నాకు ముందే తెలుసు. నాకు తెలుసు జాక్. ఆయేషాకి అసలు హెల్త్ అస్సలు బాగాలేదు. మొత్తం అంతా దగ్గరుండి నేనే చూసుకున్నాను, నాకు సేవలు చేశాను. ఇన్నాళ్ళు మీకోసం పగలు రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను. టీఆర్పీ పెరుగుద్ది, నెగిటివ్ చూపించాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. పాజిటివ్ ఎన్ని ఉన్నాయంటే రెండు చేతులు కలిస్తే చప్పట్లు అనేది మాధురి గారు అన్నారు. తనుజ నా నామినేషన్ లో నన్ను అంటుంది. ఎందుకంత ఫేవరెటిజం? మీకు డైరెక్ట్ గా ఇంకా ట్రోఫీ తీసుకెళ్లి తనుజ నీకే ట్రోఫీ అనేసి ఇచ్చేయచ్చు కదా. నువ్వు నాకేం బోర్డు సలహా ఇవ్వక్కర్లేదు. మిగిలిన వాళ్ళు ఇంత మందిని తీసుకొచ్చి వీళ్ళకి తనని పాజిటివ్ చేయడానికి రిమైనింగ్ వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. ఏం జరిగినా సరే నా మొహంలో నవ్వు తప్ప ఏడుపు అనేది అస్సలు రాదు. నేను ఏం జరిగినా సరే నవ్వుతూ ఉంటా. నవ్వు చూసి మీరే ఫీల్ అయిపోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫుల్ అయిపోయింది. ఇంత జరిగితే నాకు ఇంత మంది ఉన్నారు కానీ చూసుకోవడానికి నాకు మా అమ్మ లేదు. నాకు సెంటిమెంట్ తో ఒక టాయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఈ రోజున బాండింగ్స్ అంటే హౌస్ లో భయపడుతున్నారు. నేను చెప్పింది వాస్తవమే. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్న. డ్రామా క్వీన్, సీరియల్ యాక్టింగ్ ఇవన్నీ ఇచ్చాను. ఇవన్నీ 100% ట్రూ. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. నేను లోపల ఉన్నప్పుడు అదే చెప్పాను అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాను. తనుజాకి ఎక్కడ నెగిటివ్ అయిపోతుంది నేను అవన్నీ చెప్పేస్తే నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎంత మంచి కుక్క, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. నేను వచ్చిన తర్వాత ఓటింగ్స్ చెక్ చేసుకున్నాను, అంతా చూసాను. చూస్తే నేను 3rd, 4th ప్లేస్ లో ఉన్నా ఓటింగ్స్ లో. నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. అక్కడ పొల్యూట్ అవ్వడం బదులు నేను ఇక్కడ మంచిగా వచ్చేసి నా లైఫ్ లో నా బిజినెస్ చూసుకుంటూ చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. మోషన్స్ అంటే నిమిషానికి లూజ్ మోషన్స్ కదా, నిమిషానికి వచ్చేసేది.
నాకు నేను పొగుడుకోవడం కూడా నాకు నచ్చదు. నేను ఎలాంటి ఇంటర్వ్యూస్ ఎవరికి ఏమి ఇవ్వను. ఇప్పటికొచ్చి ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేదు, ఇకపై కూడా నేను ఇవ్వను. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. అంతే. దట్స్ ఆల్. Please subscribe to Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూడగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అవియసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.